ఒకసారి ఓ బస్సు సాయంత్రం సమయంలో అడవి గుండా ప్రయాణించసాగింది. చీకటి పడుతుండగా పిడుగులు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. అకస్మాత్తుగా బస్సుకు 50 అడుగుల దూరంలో పిడుగు కారణంగా ఒక చెట్టు పడింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సు ఆపేశాడు. కొద్దిసేపటికి మళ్లీ చెట్టు పక్కనే పిడుగు పడింది. బస్సు 40 అడుగుల దూరంలో, మూడోసారి 30 అడుగుల దగ్గరలో పడింది. ప్రయాణికుల్లో భయం తారాస్థాయికి చేరింది. అప్పుడొక పెద్ద మనిషి లేచి, మనలో ఎవరికైనా ఈ రోజు పిడుగు ద్వారా మరణం రాసి ఉంటుంది. అతను బస్సులో ఉండడం వల్ల మనందరికీ ప్రమాదం. అందుకే ఒక్కొక్కరు చెట్టును ముట్టుకుని తిరిగి రాగలిగితే ఎవరికీ ముప్పు లేదు. నిజంగా ఎవరికైనా మరణం రాసి ఉంటే చెట్టు ముట్టగానే పిడుగు పడుతుంది అన్నాడు. అందరూ భయపడుతూ ఒక్కొక్కరిగా చెట్టును ముట్టుకుని వచ్చారు. చివరికి ఒక్క వ్యక్తి మాత్రమే మిగిలాడు. అంతా అతడినే ప్రమాదకారుడిగా అనుకున్నారు. అతను బయటకు రావడానికి ఇష్టపడలేదు. కాని అందరూ బలవంతంగా బయటకు నెట్టి చెట్టును ముట్టేలా చేశారు. అదే సమయంలో పెద్ద పిడుగు పడింది, కాని అతనిపై కాదు, బస్సుపై. బస్సులో ఉన్న వారంతా మరణించారు. అసలు నిజం ఏమిటంటే, ఆ చివరి వ్యక్తి మంచి పుణ్యాత్ముడు. అతని వల్లే ఇప్పటివరకు అందరూ బతికారు. అతను బస్సులోనుండగా ప్రమాదం జరగలేదు. మొత్తానికి పాఠం: మంచివారి సాన్నిహిత్యం ఎప్పుడూ మనకు రక్షణే. వారు ఉన్న చోట పాపాలు తగ్గుతాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.